నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63 సర్గః. శోకం విముంచార్య ధృతిం భజస్వ సోత్సాహతా చాస్తు విమార్గణే స్యాః. ఉత్సాహవంతో హి నరా న లోకే సీదంతి కర్మస్వతి దుష్కరేషు. లక్ష్మణస్వామి రాముడితో అంటున్నటువంటి మాటలు. సీతాదేవి కనిపించగా రామచంద్రమూర్తి పరిపరి విధాలుగా పరితపించి శోకిస్తూ, ఎక్కడా కూడా సీతాదేవి లేదు, పోనీ ఎక్కడికైనా వెళ్ళిందే అనుకుంటే నన్ను విడిచి ఒంటరిగా సీతాదేవి వెళ్ళదు, అసలు అడవిలోకి వెళ్ళడానికి ఆమెకు అసలే భయము, అటువంటిది ఒంటరిగా విహరించడానికి ఎందుకు వెళుతుంది, కావున రాక్షసులే పీడించి ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఇలాగ తీవ్రమైనటువంటి దుఃఖంతో రామచంద్రుడు బాధపడుతూ ఉంటే లక్ష్మణస్వామి సమయోచితమైనటువంటి మాటలతోటి విలపిస్తున్నటువంటి రాముడికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అన్నయ్య, ఆర్య, లోకమంతటికి కూడా పూజనీయుడు అయినటువంటి ఓ రామచంద్ర అని అన్నాడు. ఇంకోటి, ఆర్య శబ్దానికి కర్తవ్య పరాయణుడు అనే అర్థం ఉన్నదని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆర్య అంటే కర్తవ్య పరాయణ అనే అర్థం వస్తుంది. అంటే ఇలా విలపిస్తూ ఉండకూడదు, కష్టకాలంలో కూడా కర్తవ్యం ఏమిటో నిశ్చయించుకుని తదనుగుణంగా ప్రవర్తించాలి తప్ప శోకిస్తూ కూర్చుంటే కష్టాలు తీరుతాయా? కావున అన్నయ్య శ్రీరామచంద్ర, శోకం విముంచ, నీ శోకాన్ని విడిచిపెట్టు, ధృతిం భజస్వ, ధైర్యాన్ని తెచ్చుకో, ధైర్యం చెప్పుకో. ఎందుకు అంటే ఎన్ని కోల్పోయినా సరే ఇబ్బంది ఉండదు, కానీ ధైర్యాన్ని కనుక కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోయినట్లే అవుతుంది. ఎలాగంటే జీవితంలో సంపదలు, తన వాళ్ళు, లేకపోతే ఆస్తులు మొదలైనవన్నీ కోల్పోయినప్పుడు కూడా ధైర్యంగా కనుక ఉన్నట్లయితే అతడు జీవించగలుగుతాడు. కానీ ఈ సంపదలు, తనవాళ్ళు, మేడలు, మిద్దలు ఇవన్నీ ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కనుక కోల్పోయాడంటే అతడు జీవించడానికి కూడా ఇష్టపడడు, జీవితం మీద విరక్తి అనేది కలుగుతుంది. కావున అన్నింటికంటే ముఖ్యమైనది ధైర్యము. ఆ ధైర్యం కనుక ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే, ఆ ధైర్యంతో అన్నింటినీ కూడా సాధించుకోవచ్చు. అందుకనే అన్నయ్య, నీవు ఈ విధమైనటువంటి దీనత్వాన్ని విడిచిపెట్టు, శోకాన్ని విడిచిపెట్టేయి, ధైర్యాన్ని పొందు, ధైర్యం తెచ్చుకో. అస్యాహ విమార్గణే చోత్సాహతాచాస్తు. సీతాదేవిని వెతకడంలో మరింత ఉత్సాహంతో, మరింత శక్తిని పుంజుకుని పని చెయ్యాలి, వెతకాలి, శ్రమపడాలి. అంతేగాని కనిపించడం లేదు అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే సీతాదేవి కనిపిస్తుందా? కావున ఈ సందర్భంలో ఆ దీనత్వాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని తెచ్చుకుని సీతాదేవిని వెతకడంలో మరింతగా తీక్షణంగా పట్టుదలతోటి వెతకాలి. ఎందుకంటే ఈ లోకంలో ధైర్యము, ఉత్సాహము కలిగినటువంటి వారే ఏ కార్యాన్నైనా సరే సాధించగలుగుతారు. అంతేగాని ఇక పని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇది నేను సాధించగలనో లేదో, అయినా ఇంత పెద్ద పని నెత్తిన పెట్టుకుంటే ఎక్కడికి పూర్తయ్యాను, ఇది పూర్తయిన తర్వాత నేను ఆ ఫలితాన్ని పొందుతానో పొందనో అనే ఇటువంటి ఆలోచనగా ఉన్నట్లయితే ఏది కూడా సాధించలేరు. అలా కాకుండా దీనిని నేను సాధించగలను, సాధించలేకపోయినా దీనివల్ల నాకు వచ్చే అనుభవం నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి, చిత్తశుద్ధితోటి, పట్టుదలతోటి ఎవరైతే శ్రమిస్తారో వారికి ఆ ఫలితం దక్కుతుంది. ఒకవేళ ఆ సందర్భంలో ఫలితం దక్కకపోయినా భవిష్యత్తులో అయినా సరే అటువంటి ఫలితం దక్కే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే కదా విద్యార్థుల విషయంలో చెబుతూ, విద్యను ఆర్జించేటప్పుడు, ధనాన్ని సంపాదించేటప్పుడు కూడా అజరా మరవత్ ప్రాజ్ఞ విద్యామర్ధంచ సాధయేత్ అని అన్నారు.
నాకు ముసలితనము లేదు, మరణము రాదు అనే భవిష్యత్తు మీద ఆశతోటి విద్యను అభ్యసించాలి, ఎన్నో సాధించాలి అనే ఆశతోటి భవిష్యత్తు మీద విద్యను అర్జించాలి. అలాగే ధనాన్ని సంపాదించేటప్పుడు కూడా ఎంతో భవిష్యత్తు ఉంది, ఇంకా మెరుగుగా ఉండాలి అనే ఆలోచనతోటి సంపాదనను కూడా చెయ్యాలి. అంతేగాని ఎంత సంపాదించినా ఏం చేస్తాము, ఎంత చదువుకున్నా చేయగలిగిందేముంది అని ఇటువంటి వైరాగ్యాన్ని పొందినట్లయితే విద్యను కానీ సంపాదన ధనాన్ని కానీ సంపాదించలేరు. కావున విద్యను ధనమును సంపాదించేటప్పుడు భవిష్యత్తు మీద ఆశలు, భవిష్యత్తు ఉన్నది అనే నమ్మకంతో విశ్వాసంతో వీటిని ఉత్సాహంతో ధైర్యంతో సంపాదించాలి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తారు. ఇక్కడ లక్ష్మణస్వామి అంటూ ఉన్నాడు, ఈ దీనత్వాన్ని అధైర్యాన్ని విడిచిపెట్టేసి ధైర్యాన్ని కూడా తీసుకుని సీతాదేవి తప్పనిసరిగా మనకు లభించి తీరుతుంది అనే విశ్వాసంతో కనుక ప్రయత్నించినట్లయితే, ప్రయత్నలోపం ఏమాత్రం లేకుండా మరింత పట్టుదలతో ప్రయత్నించినట్లయితే ఆమె తప్పనిసరిగా లభిస్తుందన్నయ్యా. కావున నీలాంటి ధీరుడు ఇటువంటి అధైర్యాన్ని పొందకూడదు, దీనత్వాన్ని పొందకూడదు. ఉత్సాహంతో పనిచేసేటటువంటి వారికే ఈ లోకంలో ఫలితం అనేది త్వరగా వస్తుంది. కావున అన్నయ్య దీనత్వాన్ని విడిచిపెట్టయి అని చెప్పి అంటూ, దుష్కరేషు కర్మస్వపి అంటే చాలా కష్టతరమైనటువంటి కార్యములందు కూడా ఉత్సాహంగా పనిచేసేటటువంటి వారు, కష్టమును లెక్క చేయకుండా పనిచేసేవారు ఫలితాన్ని పొందుతారు అని అంటూ, ఇతీవ సౌమిత్రిముదగ్ర పౌరుషం బ్రువంతమార్తో రఘువంశవర్ధన నచింతయామాస ధృతిం విముక్తవాన్ పునశ్చ దుఃఖం మహదభ్యుపాగమత్. ఇంకా లక్ష్మణుడేమో నీ వంటి ధీరులు ఎటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే ధైర్యాన్ని కోల్పోరు, కృంగిపోరు. అదే నీ లక్షణం, నీ లక్షణాన్ని నీవు విడిచిపెట్టవద్దు అని చెప్పి రాముడికి ధైర్యం చెబుతూ ఉంటే, రాముడికి మాత్రం మరి ఆ సీతావియోగ దుఃఖాన్ని సహించడానికి, లేకపోతే దాన్ని భరించడానికి, అణచుకోవడానికి ఆ దుఃఖాన్ని ఏమాత్రం వీలవటం లేదు. ఆ దుఃఖం మరింతగా పెళ్ళుబికి బయటకు వస్తూ ఉన్నది. ఇలాగా ఇతీవ బ్రువంతం ముదగ్ర పౌరుషం, ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి లక్ష్మణునితోటి, పైగా లక్ష్మణుడు ఎటువంటి వాడు, ఉదగ్ర పౌరుషం, మరింత పౌరుషంతో ఎలాగైనా సరే సీతాదేవిని సాధించుకోవాలి, సీతాదేవిని మరలా రక్షించుకోవాలి అనే పట్టుదలతో ఉన్నటువంటి వాడైన సౌమిత్రిం ఆ లక్ష్మణస్వామిని, ఆర్త రఘువంశవర్ధన సీతావియోగ దుఃఖంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి నచింతయామాస లక్ష్మణుడు మాట్లాడేటువంటి మాటలను పూర్తిగా ఆయన ఒప్పుకోలేకపోతున్నాడు. అంటే పూర్తిగా వాటిని పాటించలేకపోతున్నాడు రామచంద్రుడు. ఎందుకని అంటే ఆ దుఃఖం అంతగా మరి ఉన్నది. లక్ష్మణుడు ఎంతగా ధైర్యం చెప్పినప్పటికీ కూడా అంతటి ధైర్యం రాముడికి రావడం లేదు. అలాగా తనను తాను సాంత్వనపరుచుకోలేకపోతూ ఉన్నాడు. ఇంకా విముక్తవాన్ పునః మహదభ్యుపాగమతు లక్ష్మణుని యొక్క మాటలను పట్టించుకోలేకపోతున్నాడు, ధైర్యాన్ని తెచ్చుకోలేకపోతున్నాడు. మరి ఇంకా దీనమైనటువంటి స్థితిలో రాముడు రోధిస్తూ విలపిస్తూనే ఉన్నాడనమాట. అదేమిటండి ఇక్కడ మనకు అనిపిస్తుంది, ఇంతకుముందు కూడా అనుకున్నాం, అవతార పురుషుడైనటువంటి వాడు, మేరు సమాన ధీరుడైనటువంటి వాడు రామచంద్రుడు. ఆ రాముడు ఇటువంటి దీనత్వాన్ని, ఈ విధంగా భార్యావియోగ దుఃఖాన్ని అంతగా భరించలేనటువంటి స్థితిని ఎందుకు పొందుతున్నాడు అని అంటే, వీటికి పూర్వం ఉన్నటువంటి కొన్ని శాపముల వంటి మాటలను కొన్ని చెప్పుకున్నాం. అంటే బృంద శాపము, అదేవిధంగా దేవదత్తుడు మొదలైనటువంటి వారు ఆ మహావిష్ణువుని అన్నటువంటి మాటల ద్వారా కూడా ఇటువంటి స్థితి వచ్చింది అని చెప్పి. అంతేకాకుండా రాముడు ఒక సామాన్యమైనటువంటి మానవుడు అనే విషయం రావణాసురుడికి పూర్తిగా స్పష్టంగా అనిపించినట్లయితే, అప్పుడు రాముడిని ఒక దేవుడిగా కాకుండా సామాన్యమైనటువంటి నరుడిగా, మానవుడిగా మాత్రమే చూస్తాడు. అలా చూచినప్పుడే అతడికి రాముడి చేతిలో మరణం అనేది ప్రాప్తిస్తుంది. అందుకనే మరి ఇక్కడ దండకారణ్యంలో రాముడు విలపిస్తూ ఉంటే ఈ విషయం రావణాసురుడికి లంకానగరంలో ఎలా తెలుస్తుంది అంటే,
ఈ దండకారణ్యంలో రావణాసురుడి యొక్క గూఢచారులు అనేక మంది ఉన్నారు. మరి ఆ చారులు రాముడు విలపిస్తున్నటువంటి స్థితిని చూచి రావణాసురుడికి వివరిస్తారు. అప్పుడు అనుకుంటాడు, రాముడేదో గొప్పవాడని చెప్పి మారీచుడు అన్నాడు, కానీ రాముడు సామాన్యమైనటువంటి మానవుడు, దీనమైనటువంటి మానవుడు అని చెప్పి రాముడి మీద మానవుడు అనే భావనే ఉంటుంది తప్ప అతడి యొక్క పరాక్రమం గురించి కానీ అతడు అవతార పురుషుడని కానీ రావణాసురుడు భావించడు. తద్వారా అతడికి మరణం అనేది మరింత చేరువవుతుంది. మరి ఈ విషయం మనకు బ్రహ్మాండ పురాణంలో చక్కగా వర్ణించారు. స్త్రీపుం మలానుషంగాత్మ దేహోనాస్య విజాయతే కింతు నిర్దోష చైతన్యం సుఖనిత్యాం స్వకాంతనం అని అంటూ అజాయమానో బహుధా విజాయతే అని వేదంలో చెప్పినట్లుగాను పరమాత్మకు జన్మ అనేది ఏమిటి, పరమాత్మ యొక్క జన్మకు మరి ఒకరు కారణం అవటం ఏమిటి? ఎందుకు అంటే సకల సృష్టికి కూడా ఆదిభూతమైనటువంటి వాడు, అలాగే అనాది అనంతమైనటువంటి వాడు. ఆ పరమాత్మ యొక్క ఆది ఎక్కడో మనం తెలుసుకోలేము, అంతం అనేది ఉండనే ఉండదు. కావున అనాది అనంతమైనటువంటి ఆ స్వామి పరమాత్మకు ఈ విధమైనటువంటి గర్భవాసాది దోషములను భరించి జన్మించడము, అలాగే భార్యావియోగ దుఃఖము, పితృవియోగ దుఃఖము, వీటినన్నిటినీ కూడా పొందటము, ఇవన్నీ మరి పరమాత్మకు ఎందుకు అంటుతాయి? ఎందుకని అంటే పరమాత్మ అని అంటే రాగద్వేషాదులు ఇవన్నీ కూడా లేనటువంటి వాడు కదా. అటువంటిప్పుడు ఈ విధమైనటువంటి స్థితిని ఎందుకు పొందుతున్నాడు అని అంటే మాయగా పరమాత్మ ఇటువంటి స్థితిని పొందుతాడు అని చెప్పి. ఎందుకని ఆ మాయను ప్రదర్శించడము, మాయను పొందడం ఎందుకని అని అంటే లోక కళ్యాణము కోసమే. మరి బ్రహ్మగారిచ్చినటువంటి వరం ఏదైతే ఉన్నదో ఆ వరములో ఉన్నటువంటి నియమములను పరిపూర్ణంగా పాటిస్తూ ఒక సామాన్యమైనటువంటి మానవుడిలా ఉన్నప్పుడే రావణాసురుని వధించడం అనేది కుదురుతుంది. కావున అలాగే ఉంటున్నాడు. కావున పరమాత్మ యందు కూడా అప్పుడప్పుడు తన లీలలను, తన మాయలను ప్రదర్శించేటటువంటి సమయంలో దుఃఖము, అజ్ఞానము, శ్రమ, శోకము ఇవన్నీ కూడా ఆవరిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి విషయములు. కావున శ్రీరాముడు పొందినటువంటి, ఆయన ప్రదర్శించినటువంటి ఆ మాయామానుష విగ్రహుడిగా చేసినటువంటి లీలలు కానీ, లేకపోతే అలాగే ఈ విధ దుఃఖము, శోకము మొదలైనటువంటి ఈ భావములు ఇవన్నీ కూడా రాముడు మానవుడే అని రావణాసురుడు అనుకోవటం కోసము, అలాగే రాముడు కూడా తాను మానవుడిని అనే భావనలోనే ఉన్నాడు. ఆ విషయాన్ని దేవతల వద్ద వైకుంఠంలోనే పరమాత్మ తెలియజేశాడు. నేను ఒక సామాన్య మానవుడిగా వ్యవహరిస్తూనే ఆ రావణాసురుడిని వధిస్తాను అని చెప్పి అన్నాడు. అంతేకాదు మరి సాక్షాత్తు లక్ష్మీదేవి అయినటువంటి సీతాదేవిని రావణాసురుడు అపహరించడం ఏమిటండి? అలా అపహరించే సందర్భంలో ఆమెను కాపాడుకోలేకపోవటం ఏమిటి అనే సందేహం కూడా మనకు వస్తుంది. ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తేనే అతడిలో ఉన్నటువంటి తపశ్శక్తి ఏదైతే ఉందో ఆ తపశ్శక్తి అంతా కూడా తరిగిపోతుంది. అలా కాకుండా రావణాసురుడు 10,000 సంవత్సరముల పాటు తపస్సు చేసినటువంటి వాడు, బ్రహ్మగారిని కూడా మెప్పించినటువంటి వాడు. మరి అటువంటి వాడు నియమనిష్టలతో ఉంటూ కేవలం ధర్మపరంగాను సత్యసంధుడిగా కనుక ఉన్నట్లయితే, అలా ఉంటూ అలాగే ఈ లోకములను హింసిస్తూ ఉన్నట్లయితే, అందులో కొంత అధర్మం ఉన్నప్పటికీ కూడా ఇతను ఆర్జించినటువంటి ఆ తపశ్శక్తి, అదేవిధంగా ధర్మం వల్ల వచ్చినటువంటి పుణ్యాదులు కొన్ని ఉంటాయి. కావున ఇవి అతడిని కాపాడతాయి. రక్షంతి పుణ్యాని పురాకృతాని అని చెప్పినట్లుగా పూర్వం చేసినటువంటి పుణ్యములు ఆపత్ సమయంలో అతడిని కాపాడతాయి. కావున అతడు ఆర్జించినటువంటి పుణ్యమంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత, ఇక ఖాళీ అయిపోయిన తర్వాత అతని యొక్క పాప ఫలాన్ని అనుభవించవలసినటువంటి స్థితిని పొందిన తర్వాత అప్పుడు అతడిని వధించాలి. అంతేగాని ఇక మానవుడిగా అవతరించేశాడు కదా అని చెప్పి బాణం వేసి వెంటనే చంపేస్తే రావణాసురుడు చేసినటువంటి తపస్సుల యొక్క ఫలితము, అతని యొక్క నిష్టకు, నియమనిష్టలు వీటి యొక్క ఫలితము మరి ఏముంటుంది అప్పుడు? కావున రావణాసురుడు దిగజారిపోయిన తరువాత, అతని యొక్క పుణ్యమంతా కూడా అయిపోయిన తర్వాత అతడు పాపఫలాన్ని అనుభవించవలసినటువంటి
సమయం వచ్చినప్పుడు అప్పుడు అతన్ని వధించేటటువంటి అవకాశం తీసుకోవాలి, అతన్ని వధించెయ్యాలి. అందుకనే రావణాసురుడు కూడా సీతాదేవిని అపహరించగలిగాడు. ఆమెను అలా తీసుకువెళ్ళాడు. కావుననే ఆ స్త్రీ వ్యామోహము, పరస్త్రీ యందు కామం ఏదైతే ఉన్నదో ఆ కామం వలనే రావణాసురుడు చేసినటువంటి తపస్సుల యొక్క ఫలితం అంతా కూడా నశించిపోయింది. ఆ కామం వలననే అతడు దిగజారిపోయాడు, దాని వలననే పతితుడైపోయాడు. సంహరిత అంటే వధింపబడేటటువంటి శిక్షను పొందవలసినటువంటి వాడయ్యాడు. అప్పుడు రాముడు ఆ రావణాసురుణ్ణి వధిస్తాడనమాట. అందుకనే ఇన్ని కారణములు ఉన్నాయి కావుననే సీతాదేవిని అపహరించడం జరిగింది. అలాగే రాముడు సామాన్యమైనటువంటి మానవుడు అనే భావన రావణాసురుడిలో ఉండాలి. కావుననే రాముడు ఇంతగా విలపిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మాయామానుష విగ్రహునిగా రాముడు తనను తాను సామాన్యమైనటువంటి మానవునిగా అనుకుంటూ అలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇంకా తర్వాత సర్గలో లక్ష్మణస్వామి కర్తవ్యాన్ని బోధించడం, రాముడు సరే గోదావరి తీరంలో ఏమైనా ఉన్నదేమో మరొక్కసారి నీవైనా చూడు లక్ష్మణ, ఎందుకు అంటే సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమతోటి అన్నింటినీ ఒకేసారి వెతికేయాలి అని చెప్పి సరిగ్గా వెతకకుండా ఒకదాని తర్వాత ఒకటి తిరిగి ఉండవచ్చును. కావున నీవైతే కాస్త సావధానంగా వెతుకుతావు, కావున నీవు కాస్త ఒక్కసారి గోదావరి దగ్గరికి వెళ్ళి రమనడము, అక్కడ కూడా సీతాదేవి కనిపించకపోవడంతో ఇక విలపించి సీతాదేవిని వెతకటానికి బయలుదేరటము, ఇవన్నీ కూడా మనకు 64వ సర్గలో వస్తాయి. మరి ఆ సర్గను ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అరణ్యకాండే 64తమః సర్గః. సదీనో దీనయా వాచ లక్ష్మణం వాక్యమబ్రవీత్. శీఘ్రం లక్ష్మణ జానీహి గత్వా గోదావరీం నదీం. అపి గోదావరీం సీతా పద్మాన్యానయితుం గతా. ఇంకా ఈ 64వ సర్గలో కనిపించినటువంటి చిహ్నములు అంటే సీతాదేవి యొక్క ఆ ఆభరణములు అవి కూడా మధ్య మధ్యలో చంద్రవందరగా పడి ఉండటము, వీటినన్నిటినీ చూచి ఇంకా సీతాదేవి అపహరించబడినది అని తెలుసుకుని ఆమె కూడా దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళబడింది అనే విషయాన్ని ప్రకృతి ద్వారా తెలుసుకుని అటువైపుకి బయలుదేరటం అనేది ఈ 64వ సర్గలో జరుగుతుంది. మరి ఈ శ్లోకాలను చూసినట్లయితే రామచంద్రుడు అంటున్నాడు లక్ష్మణుడితోటి, లక్ష్మణ ఒక్కసారి నీవు మరలా గోదావరి తీరానికి వెళ్ళి అక్కడేమైనా పద్మములు కోసుకోవడానికి సీతాదేవి వెళ్ళిందేమో ఒకసారి చూసిరావయ్యా. శీఘ్రం గోదావరీం గత్వా, వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి గోదావరి నది వద్ద చూచి పద్మాని ఆనేతుం గోదావరీం అపి గత జానీహి. పద్మముల కోసం గోదావరి నదికి వెళ్ళిందేమో సీతాదేవి, ఒక్కసారి వెతికి తెలుసుకోనాయనా అని ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరః నదీం గోదావరీం రమ్యాం జగామ లఘు విక్రమః. రాముడి విధంగా అనేటప్పటికీ లక్ష్మణుడు వెంటనే రాముడు చెప్పినటువంటి మాట వినాలి. అందులో అంత శోకంలో ఉన్నాడు. కావున ఏమో గోదావరి నది వద్ద ఉన్నదేమో, ఇంతకుముందు సరిగ్గా చూడలేదేమో మేము అని అనుకుని వెంటనే పరిగెడుతూ ఆ గోదావరి నది వద్దకు వెళ్ళాడు. వెళ్ళి రమ్యాం గోదావరీం జగామ, అక్కడికి వెళ్ళి ఆ నదిలో సీతాదేవి గురించి వెతుకుతూ ఆమెను పిలుస్తూ సీతమ్మ సీతమ్మ అని చెప్పి ఆమెను పిలుస్తూ ఆ నది దగ్గర అంతా కూడా వెతికాడు. తాం లక్ష్మణస్తీర్థవతీం విచిత్వా రామమబ్రవీత్ నైనాం పశ్యామి తీర్థేషు క్రోశతో నశృణోతి మే. లక్ష్మణుడు తీర్థవతీం తాం విచిత్వా, అనేకమైన తీర్థములు కలిగినటువంటి పవిత్రమైనటువంటి ఆ గోదావరి నది దగ్గరకు వెళ్ళి వెతికి మరలా తిరిగి వచ్చి రామమబ్రవీత్, రాముడితోటి చెబుతూ ఉన్నాడు, తీర్థేషు ఏనాం నపశ్యామి. ఆ గోదావరి నదిలో ఎక్కడెక్కడైతే కమలములు ఉంటాయో, ఎక్కడెక్కడైతే స్నానం చేయడానికి యోగ్యంగా ఉంటుందో అక్కడ అన్ని తీర్థములను కూడా అక్కడ వెతికాడు. వెతికి త్వరగా మరలా రాముడి దగ్గరికి వచ్చి ఎక్కడా కూడా గోదావరి తీర్థములలో ఆ పరివాహక ప్రాంతంలోనూ
సీతాదేవి కనిపించలేదన్నయ్యా. అంతేకాదు కేవలం చూడడమే కాదు, పెద్ద పెద్దగా ఆక్రోశిస్తూ నేను వదిన గారిని పలకమని చెప్పి పెద్దగా ఆక్రోశిస్తూ అరిచాను కూడా. అయినప్పటికీ ఆమె నుండి ఏమాత్రము బదులు పలకటం అనేదే లేదు. అంటే అక్కడ సీతాదేవి లేదనే విషయం తెలుస్తున్నది. కావున గోదావరి తీరంలో కానీ సీతాదేవి లేదు అని చెప్పి లక్ష్మణుడు నిశ్చయంగా చెప్పాడు. చెప్పి కంను సాదేశమాపన్న వైదేహీ క్లేశనాశిని నహ్యహం వేదతం దేశం యత్ర సా జనకాత్మజా. ఇంకా అంటున్నాడు, అసలు సీతాదేవి ఎక్కడికి వెళ్ళిందో మనం వెతకనటువంటి ప్రదేశం లేదు. అన్ని ప్రదేశాలు వెతుకుతూనే ఉన్నాం కదా, ఇక్కడ దగ్గరలో ఉన్నవన్నీ. క్లేశనాశిని, మన కష్టములను తొలగించేటటువంటిది, మనం కష్టములలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేటటువంటిది అయిన వైదేహి విదేహరాజ కుమార్తె అయినటువంటి సీతాదేవి సా కమ్ను దేశం ఆపన్న, ఏ ప్రదేశానికి వెళ్ళిందో, ఎక్కడికి చేరుకుందో, జనకాత్మజాస ఎత్ర వర్తతే, ఆ జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి ఎక్కడ ఉన్నదో అనే విషయం కనీసం జాడ కూడా తెలియటం లేదే. ఎక్కడ ఉన్నదో కదా, ఎక్కడ ఉన్నదో ముందు తెలిస్తే వెళ్ళి రక్షించి తెచ్చుకోవచ్చు. అసలు ఆ విషయమే తెలియకపోతే ఏం చేయగలుగుతాము అని చెప్పి అనుకుంటూ లక్ష్మణస్య వచశ్రుత్వా దీన సంతాపమోహిత రామస్సమభిచక్రామ స్వయం గోదావరీం నదీం సతాముపస్థితో రామ క్వసీతేత్యేవమబ్రవీత్. లక్ష్మణుడు అన్నటువంటి మాటలు విన్న రామచంద్రుడు ఇంకా సీతాదేవి జాడ తెలియటం లేదు, ఎక్కడికి పోయిందో అని చెప్పి అంటూ ఉంటే రాముడు మరింత దుఃఖంతో ఉన్నటువంటి వాడై లక్ష్మణుని మాటలు విని సంతాపమోహిత, ఆ శోకంతో మరింత వ్యాకులత చెందిన వాడై, మోహాన్ని పొందినటువంటి వాడై స్వయం గోదావరీం సమభిచక్రామ, తాను కూడా మరలా గోదావరి దగ్గరికి వెళ్ళాట. ఎందుకండి ఆ గోదావరి దగ్గరికే వెళ్ళడము అని అంటే, సీతారాములు ప్రతిరోజు కూడా ఆ గోదావరి నది తీరంలో ఆ ఇసుక తిన్నెలలో విహరిస్తూ సరస సల్లాపాలు ఆడుకుంటూ ఎంతో ఆనందంగా గడిపినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అందుకని ఆమె రాముడిని తలుచుకుంటూనో, రాముడు అక్కడికి వస్తాడనో, లేకపోతే తనకున్నటువంటి ఇష్టముతోటో గోదావరి నదీ తీరానికే వెళ్ళి ఉంటుంది అని చెప్పి రాముడి యొక్క మనస్సులో ఒక ఆలోచన. అందుకనే ఏమో ఏ ఇసుక తిన్నెల చాటునో, ఏ చెట్టు చాటునో, లేకపోతే ఏ పూల పొదల చాటునో ఉండి ఉండవచ్చును కదా. అయినప్పటికీ ఒక్కసారి వెళదాము అని చెప్పి మరలా రాముడు కూడా ఆ గోదావరి నదీ తీరానికి వెళ్ళాడు. వెళ్ళి సహా తాం గోదావరి నదీం సీతేత్యేవం క్వ ఇతి ఏవం అబ్రవీత్. ఇంకా గోదావరి నది దగ్గరికి వెళ్ళి సీత ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు. అరుస్తుంటే భూతాని రాక్షసేంద్రేణ వధార్హేణ హృతామితి నతాం శశంసు రామాయ తథా గోదావరీ నదీ. సీత ఎక్కడున్నావు అని చెప్పి సీతాదేవిని పిలుస్తూనే సీతాదేవి ఎక్కడున్నది అని చెప్పి గోదావరి నదిని, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులను కూడా రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. కానీ ఏమీ కూడా రామచంద్రుడికి సమాధానం చెప్పలేదు. మరి ఇంకా ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఆ తరువాత సీతాదేవిని అపహరించే సందర్భంలో ఆ పడినటువంటి ఆమె యొక్క ఆభరణములు, అలాగే ఇతర గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి వారు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళినటువంటి వైపుకి ప్రయాణించి వెళ్ళడానికి సిద్ధమవుతారు. మరి ఆ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. శోకం విముంచార్య ధృతిం భజస్వ సోత్సాహతాచాస్తు విమార్గణే స్యాః ఉత్సాహవంతో హి నరా నలోకే సీదంతి కర్మస్వపి దుష్కరేషు ఇతీవ సౌమిత్రిముదగ్ర పౌరుషం బ్రువంతమార్తో రఘువంశవర్ధనః నచింతయామాస ధృతిం విముక్తవాన్ పునశ్చ దుఃఖం మహదభ్యుపాగమత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63తమః సర్గః.
అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమః సర్గః. సదీనో దీనయా వాచ లక్ష్మణం వాక్యమబ్రవీత్. శీఘ్రం లక్ష్మణ జానీహి గత్వా గోదావరీం నదీం. అపి గోదావరీం సీతా పద్మాన్యానయితుం గతా. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరః. నదీం గోదావరీం రమ్యాం జగామ లఘు విక్రమః. తాం లక్ష్మణస్తీర్థవతీం విచిత్వా రామమబ్రవీత్. నైనాం పశ్యామి తీర్థేషు క్రోశతో న శృణోతి మే. కం ను సా దేశమాపన్నా వైదేహీ క్లేశనాశిని. నహ్యహం వేద తం దేశం యత్ర సా జనకాత్మజా. లక్ష్మణస్య వచః శ్రుత్వా దీనః సంతాపమోహితః రామः సమభిచక్రామ స్వయం గోదావరీం నదీం. సతాముపస్థితో రామः క్వసీతేత్యేవమబ్రవీత్. భూతాని రాక్షసేంద్రేణ వధార్హేణ హృతామితి. నతాం శశంసు రామాయ తథా గోదావరీ నదీ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమే సర్గే సప్త శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.